ఓం నమఃశివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమఃశివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. కొత్త సంవత్సరం జనవరి నెల వచ్చే డిసెంబర్ వరకు ఈ కొత్త సంవత్సరం అంతా 12 రాశుల మీద, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, మంచి వింత, చెడు వింత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత చెప్తా వినండి. టీ చిలకమ్మ, మిథున రాశి వాళ్ళ భవిష్యవాణి ఎట్లా ఉంది, మిథున రాశి వాళ్ళ గణితం ఎట్లా ఉంది, మిథున రాశి వాళ్ళ శాస్త్రం టీ చిలకమ్మ. టీ ఈ 2026లో ఎట్లా ఉన్నది, ఈ సంవత్సరం అంతా ఎట్లా ఉన్నది, ముందు ఏం జరుగుతుంది, మళ్ళీ ముందు ఏమేమి జరిగేది ఉంది తీ చిలకమ్మ. తే ఈ రాశి వాళ్ళకి చిలక ఏమో మంచిగా ఆలోచించింది, చాలా ఘనంగా ఆలోచించింది. మిథున రాశి వాళ్ళకి సాక్షాంగా అమర్నాథుడు అంటే 12 జ్యోతిర్లింగాల ఒక దిక్కు. అమర్నాథ్ లాస్ట్ అవతారం. లాస్ట్ అంటే అమర్నాథ్ దర్శనం చేసుకోవాలంటే పుణ్యం చేయాలి, రాసి ఉండాలి, ఆయన పిలవాలి, మనం వెళ్ళాలి, అంతే తప్ప మనం వెళ్తామంటే కాదు. కాని మాట. మిథున రాశి వాళ్ళకి స్నేహబంధం చాలా పనికొస్తుంది. స్నేహంలో పోతే అన్నిటికీ కష్టం, అన్నిటికీ నష్టం, మంచిది కాదు అనుకుంటున్నారు. నిజమే. స్నేహము, నలుగురు స్నేహం చేస్తే నలుగురు అలాగే ఉండరు. ఒకరు అట్లా ఉంటారు, ఒకరు ఇట్లా ఉంటారు. ఆలోచించి పని చేయాలి, తెలిసి పని చేయాలి. స్నేహబంధం ఎంత ఉండాలి అంతే ఉండాలి. అయమే ప్రాణగండం. పెద్దలు ఏమన్నారు ఒక మాట, స్నేహం చెయ్యి, ఇంట్లో అయినా బయటైనా ఏడైనా కానీ అన్ని పనులు చెయ్యి, కానీ ఒక్క స్నేహం లోపల గుడక ఏడైనా కానీ ఒక అయం ఇవ్వవద్దు. అయం అంటే ఇంట్లో ఉన్నవంతా చెప్పవద్దు, మన దగ్గర ఏముందో మొత్తం కుళ్ళ చేసి చెప్పవద్దు. చెప్తే అయిపోయే మన మరణం చేతులు దొక్కినట్టే. ఇక అయం ఇవ్వవద్దు. అయమే ప్రాణగండం, అది మంచిది కాదు. కానీ ఒకరికి 10 రూపాయలు ఇవ్వాలన్నా, ఒకరికి 10 రూపాయలు ఇచ్చినా తీసుకున్నట్టు వాడు ఎట్లా తీసుకున్నంటే ముందు మంచిగా ప్రేమతోనే తీసుకుంటాడు. 4 విధాలుగా మాట్లాడి, మంచిగా మర్యాదతోనే మాట్లాడి ఎట్లా చేస్తారంటే మెల్లగా మీ దగ్గర ఒక 10 రూపాయలు అప్పు తీసుకున్న తర్వాత ఈమంటే ఇయ్యడు. మీరు ఆశపడి వడ్డీకో మిత్తికో ఆశపడి మీరు ఇచ్చినచ్చు డబ్బు. అప్పిచ్చిన పైసా తొందరగా రావాలంటే ఒక కష్టం. అది చేతిలో ఉన్నంతకాలమే మన పైసా. ఆ పైసా ఒకరికి ఇచ్చిన తర్వాత అది రావాలంటే చాలా కష్టం. మనకి ఏమన్నా జరగవచ్చు, మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు, ఏమన్నా కావచ్చు. అప్పుడు ఏం చేస్తావు? అది అంటారు కదా, కొట్టిన చున్నం పైసలు రావు, ఒకరికి అప్పు ఇచ్చిన పైసా తొందరగా రాదు. మీరు ఒకరి అప్పు ఇవ్వండి, కరెక్ట్ టైంకి, కరెక్ట్ రోజు, కరెక్ట్ దినం మీకు వచ్చి ఇయ్యడు అప్పు. మీ అప్పు మీ చేతిలో పెట్టడు. 4 రోజులు అటు కావచ్చు, ఇటు కావచ్చు, అట్లా కాకపోతే తర్వాత ఇంకా ఏమన్నా కావచ్చు. అలాంటిది అప్పు ఆలోచించి ఇవ్వాలి. ఒక్కటి అప్పు ఇవ్వవది అంటలేను, అప్పు ఇవ్వకపోతే ఎదుటి ఉన్న వాని పరిస్థితి కూడా బాగుంటుంది. వాడు ఏదో పరిస్థితి పెట్టుకొని, ఏదో ఆపద పెట్టుకొని అయ్యా అంటాడు. నలుగురు అట్లే ఉండరు. ఒకరు ధన్మని ఇమానంగా వాడు ఏమన్నా కానీ ఏదన్నా కుదవ పడి ఆయన టైం వచ్చిందంటే కుదవ పెట్టైనా సరిగా టైంకి వచ్చి ఇంత అప్పు కడతాడు. కట్టేటోళ్ళు కడతారు, కొందరు మొండిగా పడి సతాయిస్తారు. అలాంటి వాళ్ళు అంటున్నా. ఆలోచించి పని చేయాలి. అప్పు ఇచ్చేటప్పుడు ముందు ఆలోచించి ఇవ్వండి. కానీ ఈ మిథున రాశి వాళ్ళు ఇల్లు కట్టాలి, ఇల్లు కొనాలి, లేకపోతే ఎలాగైనా చేయాలి. ఈ సంవత్సరంలా పోయిన సంవత్సరం అనుకున్నా, మళ్ళీ పోయిన సంవత్సరం అనుకున్నా, ఇంతకుముందు అనుకున్నా కాలేదు. ఈసారి మాత్రం ఈ 2026 లోపల ఇల్లు కట్టాలి. లేకపోతే ఇంత లేకపోతే ఇదే అది మొత్తం అమ్మేసి, లేకపోతే కొత్త ఇల్లు, కట్టిన ఇల్లన్నా కొనాలేమని మీ మనసు లోపల ఉంది. నిజమే. మీరు కొత్త ఇల్లు కొనాలనుకున్న వాస్తు ప్రకారంగా కొనండి. తొందరపడి అగుడుపడి దీనికి ఏదో రేటు తక్కువ చెప్పిండు, ఏదో ఒక బాగానే ఉంది, ఇల్లు అయితే బాగానే ఉంది, ఆ ఇంటికి రంగు బాగానే ఉంది, కలర్ బాగానే ఇచ్చిండు, ఇంటి ముందర అంగనం బాగానే ఉంది, లోపల రూములు అదంతా ఆలోచించి కొనడంలో కాదు. ఇంటి లోపల సూర్యకిరణాలు ఇంటి భాగంలో పడాలి, దేవుని గది లోపల పడాలి. రెండోటిది ఏమిటిది, సూర్యభాగానికి మంచి ఒక వాస్తు ప్రకారం ఇల్లు ఉండాలి. అలాంటి ఇంటికి ఒక 10 రూపాయలు ఎక్కువ పెట్టినా కొనండి, అది మీకు మంచి కలిసి వస్తుంది. ఇల్లు ఇంట్లో ఉంటే ఒక దేవుని ఆలయంలో ఉన్నట్టు ఉండాలి.
మళ్ళీ ఒకటి, ఇంటి లోపల ఏదన్నా పని చేయాలనుకున్నా, నలుగురు ఇంటికి వచ్చినా, వా ఏం సుభితమైన ఇల్లు ఉందిరా, ఎంత మంచిగా తీసుకున్నవయ్యా ఇల్లు అని వచ్చేటోడు పొగడాలి ఇంటికి చూసి. అంతే తప్ప ఏదో ఒక కొంటి కదా వచ్చినోడు ఒక పేరు పట్టాలి, ఇది ఎట్లా ఉంది, అది ఎట్లా ఉంది, వాయుమూల అట్లా ఉంది, వాస్తు ప్రకారం కరెక్ట్ లేదని 12 మాటలు చెప్తే మనసు ఇరిగినట్టు అవుతుంది. అలా చేయకండి, తొందర పని చేయకండి, నిదానంగా కొనండి, అది మీకు చాలా మంచి కలిసి వస్తుంది. ఇల్లు మాటి మాటికి కట్టం, మాటి మాటికి కొనం. అది ఎప్పుడో ఒకసారి కొంటాం, ఎప్పుడోసారి కొంటాం. దాన్ని సమయం వచ్చినప్పుడే కొంటారు. కానీ దానికి ఏం చేయాలంటే ఆలోచించి పని చేయండి. మంచిగా 4 దిక్కు ఆలోచించి ఒక బ్రాహ్మణాయనకు తోలుకొచ్చి మంచిగా వాస్తు ప్రకారం చేసుకోండి, అది ముందుకు కలిసి వస్తుంది. ఎందుకు నుంచి అంటే అది లైఫ్ లాంగ్ నడిచే ఇల్లు. అది ఇల్లు కొనాలంటే, పెళ్లి చేయాలంటే అక్కడ 6 తరాలు చూడాలి, ఇక్కడ 6 తరాలు చూసి మంచిగా చూసి నీట్గా చూసి కరెక్ట్ చూసి పెళ్లి చేస్తే అది సంసారం ఉంటుంది. ఒక ఇల్లు కొనాలంటే అటు ఇటు మంచిగా చూసి నీట్గా పద్ధతి ప్రకారంగా ఇల్లు కట్టాలి, లేకపోతే కట్టిన కొంటే అది ఒక లెక్క ప్రకారం నడుస్తుంది. పెళ్లి చేసి బాధపడవద్దు, ఇల్లు కొని కట్టి బాధపడవద్దు. మళ్ళీ ఎందుకు బాధ? కరెక్ట్ కాకపోతే అది బాధ వస్తూనే ఉంటుంది, అది కరెక్ట్ కాదు. ఈ రాశి వాళ్ళకి ఏముందంటే, మిథున రాశి వాళ్ళకి ఆలోచన ఎక్కువ ఆలోచిస్తారు. అది చేయాలి, ఇది చేయాలి, అటు చేయాలి, ఇటు చేయాలి, ఎటో మస్తు అనుకుంటారు. కానీ ఈ సంవత్సరం అంతా నాకు మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, నేను పైమెట్టు లెక్కేది ఉందా లేదా, ఎప్పుడు చూస్తే అంతే ఉన్నా, మరి ఈసారి ఎట్లయితుందో స్వామి అని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఆ శివయ్య ధ్యానంలో ఉండు, ఒకసారి శ్రీశైల దర్శనం చేసుకునిరా. శ్రీశైల దర్శనమే ఎందుకు అనుకుంటున్నచ్చు, మన రాష్ట్రం లోపల ఉన్న ఒకటి జ్యోతిర్లింగం శ్రీశైలం. మన రాష్ట్రం లోపల దేవ దర్శనం చేసుకురావాలంటే అమ్మవారు శక్తిపీఠం, అయ్యగారు జ్యోతిర్లింగం, అంతటి స్థానం లోపల పోయి వచ్చి దర్శనం చేసుకుని వస్తే మీ ఇంటికి మంచి కలిసి వస్తుంది. ఇంట్లో ఉన్న వాళ్ళు చిన్న పెద్ద అందరూ ఒకటే ఐకమత్యంగా నడుస్తారు, పైమెట్టు లెక్కుతారు, రాజా బతుకుతారు, సుఖంగా ఉంటారు, సంతోషంగానే ఉంటారు. మళ్ళీ ఒకటి మాట ఏమిందంటే, ఇంటికి జర కష్టం వస్తుంది. ఇంటికి కొంచెం కష్టం వస్తుంది. కష్టం అంటే ఇంట్లో ఏదన్నా చేసి పెడితే అది ఆగడం లేదు, 4 రూపాయలు కట్టి పెడితే అది ఆగడం లేదు, ఆరోగ్యంలో సరిగా ఉండలేదు, మనసా శాంతం ఉండలేదు, ఏదో చేస్తుంటే ఏదో జరుగుతుంది. ఎందుకురా ఇట్లా ఇంతగానం ఇట్లా జరుగుతుంది, ఇది ముందర పడతామా, ముందర బాగుపడతామా, లేకపోతే కష్టపడతామా, లేకపోతే నష్టపోతామా, అందరిది ఒక లెక్క అయితే మా ఇల్లు ఇది ఏం లెక్కాయే పరమాత్మ అని నువ్వు ఎంతో ధ్యానం చేస్తున్నావు, నిజమే. కానీ దానికి ఒక అర్థం ఏముందంటే, తొందర పని 100 కాలుతుంది, నిదానం పని మంచిగా హాయిగా ఉంటుంది. మీరు నిదానంగా ఆలోచించండి, నిదానంగా నడవండి, మీరు గ్యారంటీగా ఈసారి మీరు గ్యారంటీగా పైకొచ్చే మార్గం ఉంది. 2026 అంటే చాలా మంచి దినం, మంచి రోజు. ఇది ఏంటిదంటే మళ్ళీ వచ్చే ఇప్పుడు ఏముంది, డిసెంబర్ నెల వరకు చాలా మంచి నడుస్తుంది. తొందరపడకండి, నిదానం చేయండి. శ్రీశైల మల్లికార్జున దర్శనం ఎప్పుడైతే మీరు చేసేస్తారో మీ కాలకంటకం అంతా వెళ్ళిపోతుంది. ఒకసారి గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. 7 గవ్వలు పడ్డాయి, చాలా మంచిదే పడ్డది. ఆదాయం 14, యాయం 2, రాజపూజ ఫలం 4, అవమానం 3. అంటే గురుబలం చాలా మంచి సమయంలో వచ్చింది, శని బలం చాలా తక్కువలో వచ్చింది. గురుబలం చాలా మంచిగున్న తర్వాత మీరు తొందరపడకండి, నిదానం చేయండి, మంచి కలిసి వస్తుంది. రాజా బతికే టైం వచ్చింది. ఇంకా ఏమైనా అడగాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, నీ మనసులో ఉన్న మాట చెప్పేస్తా, డౌట్ కూడా క్లియర్ చేసేస్తా. నమస్కారం.